शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మిథున రాశి వారికి, అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే గురువు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు ఈ 2026వ సంవత్సరంలో. రాశిత్రయ సంచారం అన్నమాట. ఇక శనీశ్వరుడు సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం 21 ఆగస్టు నుండి 10 డిసెంబర్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. కానీ రాశి మారట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నాడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరిలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఉంది. అయితే ఈ 4 గ్రహాలు ప్రధానమైనటువంటి గ్రహాలు, సంవత్సరం యొక్క ఫలితాన్ని నిర్దేశించేటువంటి గ్రహాలు. మనకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ కార్నర్స్లో కలిసి వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈ 4 గ్రహాల యొక్క సంచారము మనకు బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాల లోపల ముఖ్యంగా బృహస్పతి సంపూర్ణ శుభగ్రహము. మంచి చేయడానికి, మంచి జరగడానికి చాలా కారకుడైనటువంటి గ్రహము బృహస్పతి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క సంచారము మిథున రాశి వారికి 1 జూన్ వరకు జన్మస్థానంలో ఉన్నాడు. 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు 2వ స్థానంలో, అంటే కుటుంబ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో సంచారం బాగా కలిసి వస్తుంది. మళ్ళీ 31 అక్టోబర్ నుండి 24 జనవరి వరకు సింహరాశిలో ఉంటున్నాడు. అంటే 1, 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం. ఇందులో 1వ స్థానము జన్మస్థానము కొంత ప్రతికూలతగా ఉంటుంది. 2వ స్థానం బాగా కలిసి వస్తుంది. 2వ స్థానం లోపల ఈ సంవత్సరం ఏంటంటే గోచార రీత్యా 2వ స్థానం చాలా ప్రబలమైనటువంటి స్థానం. అంతేకాకుండా ఆ సమయం లోపల బృహస్పతి కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అది కూడాను మనకు కలిసి వచ్చేటువంటి అంశం. అంటే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యలో, అంటే జూన్ 1వ తారీఖు నుండి 31 అక్టోబర్ ఈ కాల వ్యవధి బాగా కలిసి వస్తుంది. ఇక దాని తర్వాత మళ్ళీ 3వ స్థానం కొంత విక్రమ స్థానము, మనం కష్టపడితే కలిసి వచ్చేటువంటి స్థానం అన్నమాట. అయితే ఈ గురువు యొక్క ప్రభావం మూలకంగా మీరు కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాటి మూలకంగా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడాను ఈ సంవత్సరం 2026వ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం చూసినట్టయితే ఉద్యోగంలో సంతృప్తి, ఆదాయం పెరుగుతుంది.
మీ పనితనాన్ని గుర్తిస్తారు. యాజమాన్యము, హైయప్స్ అందరూ కూడాను గుర్తించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తద్వారా మీ ఆదాయము రెట్టింపు అవుతుంది, పెరుగుతుంది. ఇకపోతే ఆర్థికమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్త మట్టుకు అవసరము. శుభకార్యాలు చేస్తారు. పిల్లల యొక్క వివాహము, వాళ్ళ సెటిల్మెంట్ విషయంలో అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలను తీసుకుంటారు. తద్వారా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇకపోతే దశమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు శనీశ్వరుడు మిత్రగ్రహం గనక ఈ మిత్రగ్రహము అయినటువంటి శనీశ్వరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమము ప్రొఫెషన్కు సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానంలో శని సంచరించడం మూలకంగా కొంత ప్రొఫెషన్ పైన ప్రభావం చూపిస్తాడు. అంటే కష్టే ఫలై అన్నటువంటి చందంగా మీ ప్రొఫెషన్ జరుగుతుంది. అంటే మీరు కష్టపడితే ఫలితం వస్తుంది, కష్టానికి తగిన ఫలితం మట్టుకు తప్పకుండా ఉంటుంది అనేటువంటి విషయము మనకిక్కడ తెలుస్తుంది. అంటే కష్టించినట్టయితే మీకు లైఫ్ లోపల ప్రోగ్రెస్ అనేటువంటిది ఈ సంవత్సరం కనబడుతుంది. అభివృద్ధి బాగా ఉంది. నలుగురికి సహాయం చేస్తారు. ఇక రాహువు 9వ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరము. రాహువు 9వ స్థానంలో ఉండడం మూలకంగా ప్రయాణాలు కొంత అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలకు కూడాను మీరు ప్లాన్ చేసుకుంటారు. పిల్లల చదువు విషయంలో బయటకు పంపించడము లేదా ఇక్కడ దేశీయంగా మంచి సంస్థలలో మీరు చేర్పించడానికి కూడాను అన్ని రకాలుగా అనుకూలిస్తాయి. ఇకపోతే మీరు స్వయంగా కూడాను విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సంవత్సరం ఇది. ఓవరాల్గా శని ప్రభావం 9వ స్థానంలో కొంత అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ పెద్దల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. పెద్దల విషయంలో మీకు కొంత మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక కొంత మీరు నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించినట్టయితే బాగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇకపోతే కేతువు ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి కేతువు యొక్క అనుకూలత ఉంది. సింహరాశిలో ఉన్నాడు, 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కేతువు యొక్క అనుకూలత మూలకంగా రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కూడాను ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరము 70 నుండి 75% మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా గురువు 2వ స్థానంలో ఉన్నాడు. అది ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి సమయంలో 2వ స్థానం అయ్యింది గోచార రీత్యా. కాబట్టి ఈ సంవత్సరం బాగా గురువు యొక్క అనుగ్రహం ఉంది. కష్టపడితే మీకు ఫలితాలు బాగా కలుగుతాయి అనేటువంటిది శనేశ్వరుడి యొక్క సంచారం మూలకంగా తెలుస్తుంది. రాహుకేతువులు కూడాను అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మిథున రాశి వారికి ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. అయితే మిథున రాశి వారు ఏ గ్రహాల కొరకై పరిహారం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే శని దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 2 స్థానాలలో పాపగ్రహాలు సంచరించడం మూలకంగా కొంత ఆలస్యము, ఆటంకాలు, అనుకోని విషయాలు ముందుకు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహువు నిమిత్తమై ముఖ్యంగా అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి, హనుమత్ దర్శనం చేసుకున్నట్టయితే మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళనలు ఇవి లేకుండా మిమ్మల్ని ఆంజనేయ స్వామి కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి. తప్పకుండా ఈ సంవత్సరము మిథున రాశి వారికి
శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మీ వైపు నుండి కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే సంపూర్ణ శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. ఇవి ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.